మా పెద్దమ్మ ఊరు నుంచి వచ్చిందండి. స్వీట్ తినాలనిపిస్తుంది పెద్దమ్మ అంటే పాల తాలికలు చేసి పెడతాను. చూసేద్దామా ఎలా చేస్తారు అని. నైటే 3 కప్పులు రైస్ నానపెట్టారు. వాటర్ లేకుండా బియ్యంని సపరేట్ చేసి మిక్సీకి వేసుకున్నారు. వేసి జల్లెడ పట్టేసి ఇలా వాటర్ పెట్టుకొని దాంట్లో ఆ పిండిని వేసి కొద్దిగా పిండిని కలిపారండి. కలిపి గంజిలాగా అయ్యే వరకు ఉడకబెట్టేసి అది ఆ పిండిలో పొడి పిండిలో వేసి కలిపారండి. కలిపినాక అదంతా ముద్దగా వచ్చేలాగా గట్టిగా కలుపుకుని అందులో సాల్ట్ కొంచెం బెల్లం అంతా వేసారండి. ఎందుకంటే పాల తాలికలు సప్పగా ఉండకూడదు కదా. నెయ్యి కూడా వేసారు. నెయ్యి వేసి ఇలా మెత్తగా పిండిలాగా ఒత్తుకున్నారండి. ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఒక కప్పు సగ్గుబియ్యం వేశారు. ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళు వేసి మరగనివ్వాలండి. బెల్లం కూడా కరిగించుకోవాలి. తర్వాత కలిపిన పిండిని ఇలా ఒత్తుకోవాలండి. చక్రాల గిద్దలో వేసి బాగా ఉడికేటప్పుడు స్పూన్ పెట్టకుండా ఇలా కలపాలండి. పాల తాలికలకని కలుపుకున్న పిండిని సగ్గుబియ్యంని అంతా కలిపి ఒక దాంట్లో వేసారండి పాకంని. ఆ తర్వాత నెయ్యి గోడంబి అంతా వేసి ఇలా దీంట్లో మిక్స్ చేసుకొని పాల తాలికల్లోకి మొత్తం మిక్స్ చేసేసారండి. అంతేనండి పాయసం. మనకి కావాల్స్తే ఇంకా కొద్ది పాలు మిక్స్ చేసుకోవచ్చు దాంట్లో. ఇంకా చిక్కగా బాగుంటుంది టేస్టీగా.